లార్డ్. మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సాయంకాల వేళ మేమందరం కూడా ఈ యొక్క ఆర్కేబీ చీరాన ఉండటానికి దేవుడు మాకు కృప చూపించాడు. అయితే దేవుని యొక్క సృష్టి ఎంత రమ్యమైనది, ఎంత గొప్పది అన్న విషయాన్ని కనుక మనము చూడగలిగితే, ఈ యొక్క నీటిని వాడుకొని దేవుడు బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తులను దాడుతూ ఉండగా ఎర్ర సముద్రం అనే దాన్ని దేవుడు పాయలుగా చేశాడు. తర్వాత యోర్దానును కూడా దేవుడు ఏం చేశాడు అంటే పాయలుగా చేసి ఈ వాగ్దాన నెరవేర్పుకై ఉన్నటువంటి గోడలుగా ఉన్న ప్రతిదాన్ని కూడా దేవుడు తొలగించాడు. నువ్వు గనక దేవుని నమ్మగలిగితే, దేవుని మార్గంలో నడవగలిగితే, ఆయన నీ పక్షాన చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని, ప్రమాణాన్ని కూడా నెరవేర్చడానికి, గోడలుగా ఉన్నటువంటి సమస్తమును కూడా కూల్చివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రేయింగ్ ఫర్ యూ ఆల్.